హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఆగస్టు 18 సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేయాలనేది తెలుసుకుందాం. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి ఖచ్చితంగా శివయ్యకి పూజ చేయండి. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ముందుగా మేషరాశి విషయానికి వస్తే అందమైన, సున్నితము, కమ్మని సువాసన, కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేదంటే భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి. మీ లవర్ యొక్క రాత్రులను అవే మెరిపిస్తాయి. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఈరోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీరు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని జోడించుకొని స్నానం చేయండి. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ పిల్లల అవసరాలను చూడటం ముఖ్యం. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడటాన్ని రివార్డులను తెస్తుంది. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుంది. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులను గోధుమ రంగు కుక్కలకి ఆహారంగా పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే భావోద్రేకాలు, వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ని పాడు చేస్తుంది. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొద్దీ ఎక్సైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురిగా అవుతారు. ఇంతకాలంగా మీ బాస్తో మీతో ఎందుకంత కటువుగా ఉన్నారనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తుంచుకొని ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు, రుచిగల పదార్థాలను పంపిణీ చేయండి. ఈరోజు సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మతపరమైన, ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగలుగుతాము. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా, నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు ఆర్థిక పరిస్థితి పట్ల జాగృతకు ఉండండి. చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కోసం పెరుగు, తేనెని ఉపయోగించండి. దానం చేయండి. ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక సింహరాశి విషయానికి వస్తే కొద్దిపాటి వ్యాయామంతో ఈ రోజు వారి కార్యక్రమాలను మొదలు పెట్టండి. మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటు పడటానికి ఇదే సరైన సమయం. దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి, అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి. మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పై చేయి కనిపిస్తుంది. మీ కింది వాళ్ళు పనిచేసేవారు చెప్పే సలహాలకు కూడా మీరు ఒక పని చేయండి, పనికొచ్చే సలహాలు తీసుకోండి. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీకు అందమైన రొమాంటిక్ రోజు అవుతుంది, కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నీలపు పువ్వులు అందించి సరస్వతి దేవతను ఆరాధించండి. కుటుంబ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీకు సంపద, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే భావోద్రేకాలు, వంగని తత్వం, ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ని పాడు చేస్తుంది. ఎప్పటి నుంచో మీరు చూస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది, కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగిస్తుంది. మీ ప్రేమికురాలని నిరాశపరచకండి, లేకపోతే తర్వాత విచారించవలసి ఉంటుంది. ఇక మీకు ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చి మీ కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తుంది. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరిలో కల్లా మీరే తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఎక్కువ ద్రవ పదార్థం ఉన్న ఆహారం మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ రోజు మీకు కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండిల్, ప్లాన్, ఐస్ క్రీంలు, చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది. మీకు కనుక వివాహం అయి ఉంటే పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం త్రిఫాల అంటే పొడి రూపంలో 3 మూలికల కలయికలో ఉన్న వాటిని తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతపరుస్తుంది. ప్రతి ఆతృత యొక్క నిస్సహాయత, ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకోండి. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన, పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది. అనుకోని బాధ్యతలు మీ రోజువారీ ప్లాన్లను చెదరగొడతాయి. మీరు మీకోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు మీరు ఒక చెడుని ఎదుర్కోబోతున్నారు, ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. జాగ్రత్తగా మలుసుకోండి. మీ మనసు చెప్పిన దానికంటే మీదకే పదును పెట్టవలసిన రోజు అవుతుంది. పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని వాళ్ళు నిజానికి అబద్ధం చెబుతున్నారు, ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పాలు, అలాగే చక్కెర స్ఫటికాలు 5 యువతులకు పంపిణీ చేయండి. కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం బాగానే ఉన్నాయి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సరైన దిశగా చర్యలు, ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని, రిలీఫ్ని ఇస్తుంది. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ పనులు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీ వంటి అభిరుచులు గలవారు మీతో కలిసి వచ్చేలాగా దానికి తగినట్లుగా పనులు చేయండి. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. ఈరోజు కొత్త భాగస్వామితత్వం ప్రమాణం
పూర్వకంగా ఉంటుంది. మీ హాస్య చతురత, మీకు గల బలం వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, శివునిపై పంచమతి అభిషేకాన్ని చేపించండి. ఆరోగ్యానికి గొప్ప లాభాలు ఉంటాయి. ఈరోజు సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు. మీ ఆలోచనను సానుకూలంగా మలుచుకోండి, లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మిన్నకుండిపోయి దానిని ఎదురు చెప్పలేక లొంగిపోతారు. గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కనపడుతుంది. మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి. ప్రత్యేకమైన రోజుగా చేసుకోండి. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. వార్షిక ఇంక్రిమెంట్తో, జీతంతో పెరుగుదల మీకు హుషారును కలిగిస్తుంది. ఇక ఇప్పుడు మీ నిరాశను, ఫిర్యాదులను తొలగించనీయండి. మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉంది. అవి ఎలాగూ జరుగుతున్నాయో ఫాలోఅప్కి చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మీ బెటర్ ఆఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయాన్ని గడుపుతారు, కానీ తన ఆరోగ్యమే పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి ఇంటిలో తెల్ల పుష్పం పండే మొక్కలను పెంచుకోండి. ఈరోజు సంపద, కుటుంబం బాగానే ఉంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. మీ తెలివికి, పొజిషన్కి తగినట్లు ప్లాన్ చేసుకోవడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను, ప్రమాదకరంగాను ఉంటాయి. ఈ రోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఈ రోజు సామాజిక, మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ సోదరుణ్ణి గౌరవించడం, ప్రేమించడం ద్వారా ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ మనసులోకి అవాంఛనీయ ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగాను, టెన్షన్ లేకుండాను ఉండటానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. వినోదం, విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు అవుతుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీకు ఈరోజు చాలా అద్భుతంగా ఉండే రోజు అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శివునిపై పంచమతి అభిషేకాన్ని జరిపించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాళ ఆగస్టు 18 సోమవారం 2025 రాశి ఫలాలు. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి ఖచ్చితంగా శివయ్యకి అభిషేకం చేయించండి కుదిరితే, లేదంటే ఇంట్లో పూజ చేసుకోండి. మీరుకి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను. శుభమస్తు.